ఇంకా హెడ్లైన్స్ సంబంధించి మనం డీటెయిల్గా పోతే పొన్నంకి అంటే డిప్యూటీ సీఎంని చేంజ్ చేస్తారు లేదా మంత్రివర్గంలో కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు, మంత్రివర్గాన్ని విస్తరిస్తారని చెప్పేసి మొన్న జరిగిన కాంగ్రెస్ సిఎల్పి మీటింగ్ కావచ్చు, వీళ్ళంతా కూడా నిన్న ఢిల్లీకి వెళ్ళిన తర్వాత కావచ్చు రాష్ట్రంలో ఒక చర్చ అయితే నడుస్తుంది. ఇప్పుడు కాదు, గత 4-5-6 నెలలుగా మంత్రివర్గాన్ని విస్తరిస్తారు, కొత్త వారికి అవకాశం ఇస్తారు, ఆశావాహులను సంతృప్తిపరుస్తారు, అసంతృప్తులకు సంబంధించి వాళ్ళను కూడా ఒక రకంగా కూల్ చేసే చర్యలకు కాంగ్రెస్ పార్టీ దిగుతుందని చెప్పేసి కొంతకాలంగా చర్చ నడుస్తున్న విషయం మనకు తెలుసు. అందులో భాగంగానే నిన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, భట్టి, ఉత్తమ్, సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళంతా కూడా ఢిల్లీకి పోయినారు. అయితే ఎమ్మెల్యేల తిరుగుబాటు అని సొంత పార్టీ ప్రభుత్వంపైనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విమర్శలు చేస్తున్నారని చెప్పేసి, క్రమశిక్షణ లోపిందని చెప్పేసి గట్టిగా ఒక వార్ రూమ్లో దాని ఏమంటారు ఒక హీట్ వాతావరణంలో సిఎల్పి మీటింగ్ జరిగింది. దానికి సంబంధించిన నివేదిక ఏంది, దీంతో పాటే కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన, ఎస్సీ వర్గీకరణ చేసింది రాష్ట్రంలో. మరి దానికి సంబంధించి జనాల నుంచి, ప్రజా సంఘాల నుంచి, కుల సంఘాల నుంచి, ప్రతిపక్షం నుంచి విమర్శలు, ఆరోపణలు ఒక వెల్లువలో వస్తున్నాయి. మరి దాని మీద ఏంది, ప్రజలకు ఎందుకు తీసుకెళ్ళకపోయారు అనేది డీటెయిల్డ్గా మాట్లాడడానికి ఢిల్లీ అధిష్టానం ఖర్గే వీళ్ళను నిన్న ఢిల్లీకి పిలిచింది, పోయారు, మాట్లాడారు. అయితే తిరిగి అధిష్టానంతో మీటింగ్ అయిపోయిన తర్వాత మంత్రివర్గ విస్తరణ గురించి పాజిటివ్ ఏమని చెప్తారు కావచ్చు అని చెప్పేసి అందరూ ఎదురు చూసారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఒక ప్రకటన చేసినారు. మిగతా ఎవరు కూడా భట్టి కావచ్చు, ఉత్తమ్ కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, ఎవరు కూడా మంత్రివర్గ విస్తరణ గురించి ఏ కామెంట్ చేయలేదు. సీఎం రేవంత్ రెడ్డి ఏమని చెప్తారు అంటే మంత్రివర్గ విస్తరణ లేదు, ఏం లేదు, ఇప్పట్లో అలాంటి నిర్ణయమే లేదు, ఒకవేళ ఏమైనా చేయాలని ఉన్నా కూడా అధిష్టానమే దాని గురించి ప్రకటిస్తుంది, అధిష్టానమే ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని చెప్పేసి నిర్ణయం చేస్తుంది, దాని విషయంలో నేను ఎలాంటి ఇంటర్ఫియర్ చేసుకోబోను, ఏకపక్ష నిర్ణయాలు చేసుకోబోను అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడుతారు. మరి మనకున్న సమాచారం చూస్తే పొన్నం ప్రభాకర్ కంటే ఇప్పుడు రాష్ట్రం మొత్తంలో కాంగ్రెస్ పార్టీ ఏమో బీసీని, అన్ని పార్టీలు బీసీని ఎత్తుకున్నాయి, మేము 42% బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ ఇస్తున్నాం అని చెప్పేసి కొంత దూకుడుగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని దాన్ని ఒక చర్చ లేపింది. ఈ క్రమంలో ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన భట్టి స్థానంలో పొన్నంని డిప్యూటీ సీఎం చేస్తారు అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. మరి దీనికి సంబంధించి ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉంటారా, భట్టిని తప్పించి పొన్నంని ఆ స్థానంలో తీసుకొని కొత్త వారికి మంత్రి సంబంధించిన మంత్రివర్గంలో తీసుకుంటారా అనేది వార్త. అది కొంచెం దీనిలో డీటెయిల్గా చూద్దాం. పొన్నంకు డిప్యూటీ సీఎం, బీసీల కేంద్రంగా రాష్ట్ర రాజకీయాలు, సీఎం రేవంత్ కీలక నిర్ణయం, ముదిరాజ్ కమ్యూనిటీకి మరో మంత్రి పదవి, బలంగా వినిపిస్తున్న నీలం మధు పేరు అధిష్టానం నుంచి అనుమతి రాగానే ప్రకటిస్తారు. సో మేము చెప్పక ముందుకే మీరు ఏ ప్రకటనలు చేయొద్దని చెప్పేసి, ఒకవేళ చేస్తే కాంగ్రెస్ పార్టీలో లొల్లి పంచాయతీలు ఎక్కువైతాయి కాబట్టి అధిష్టానం నుంచి అనుమతి రాగానే ప్రకటన చేయాలని చెప్పేసి ఇది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు షాక్. తెలంగాణలో బీసీల కేంద్రంగా తాజా రాజకీయాలు నడుస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కేబినెట్ విస్తరణలో భాగంగా ఇద్దరు బీసీలకు అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నట్టు సమాచారం. అంటే విస్తరణ అంటే ఈయన ఆల్రెడీ కేబినెట్లో ఉన్నాడు, మరి ఈయన డిప్యూటీ సీఎం చేసి ఇంకో ఇద్దరు వాళ్ళని తీసుకుంటారా అనేది ఆలోచించాలి, తెలియాలి మనకి. ఇక ఎస్సీ మైనార్టీ రెడ్డి వెలమ సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరిని కేబినెట్లోకి ఎంపిక చేయాలనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ప్రకటన వెలువడే అవకాశం ఉంది. బీసీ నేతకు డిప్యూటీ సీఎం హోదా కల్పించాలని భావిస్తున్న సీఎం రేవంత్ ఆ పదవిని పొన్నం ప్రభాకర్కు కట్టబెట్టే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. గౌడ సామాజిక వర్గానికి చెందిన పొన్నం ప్రభాకర్ ప్రస్తుతం రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయనకు ఆ శాఖతో పాటు డిప్యూటీ సీఎం శాఖని అదనంగా ఇచ్చేందుకు చూస్తున్నారట. ఇక బీసీ సామాజిక వర్గంలో ముదిరాజుకు చెందిన నీలం మధు అంటే సీఎం రేవంత్ రెడ్డికి నమ్మిన బంటు, ఆయనకి మంత్రివర్గంలో ఛాన్స్ ఇస్తారట. మరి ప్రస్తుతం కేబినెట్లో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఎస్సీ మైనార్టీ వెలమ రెడ్డి సామాజిక వర్గాలకు ఛాన్స్ దక్కనున్నట్టు తెలుస్తుంది. ఎస్టీ నుంచి బాలు నాయక్, రామచంద్ర నాయక్లలో ఒకరికి మంత్రి పదవి, మైనార్టీ నుంచి అమీర్ అలీ ఖాన్ లేదంటే ఇంకెవరికి దానికి సంబంధించిన
ఆల్టర్నేటివ్ ఎవరున్నారని చెప్పేసి షబ్బీర్ అలీ తదితర ఇంకెవరు ఉన్నారు ఆ ఎమ్మెల్సీకి సంబంధించి అనేది ఆలోచన చేస్తున్నారు. వెలుమ సామాజిక వర్గం నుంచి మదన్ మోహన్ రావు, రెడ్డి కమ్యూనిటీ నుంచి సుదర్శన్ రెడ్డి పేర్లు ఖరారైనట్లుగా టాక్ నడుస్తుంది. హైకమాండ్ దగ్గర లిస్ట్ ఉంది. హైకమాండ్ ఓకే చేస్తే ఢిల్లీ నుంచి దీనికి సంబంధించిన ఈ ఆరు మంత్రి పదవులు ఏవైతే ఉన్నాయో ఖాళీగా ఉన్నాయో 6 మంత్రి పదవులలో ఎవరెవరికి ఏ శాఖలు ఆల్రెడీ బట్టి దగ్గర ఆర్థిక శాఖ ఉంది. ఒకవేళ డిప్యూటీ సీఎంను అటు వేసి పొన్నంకు అదనంగా డిప్యూటీ సీఎం ఇస్తే బట్టి ఏమన్నా అలుగుతాడా? ఎందుకంటే ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఉన్నాడు ఆయన. బట్టి ఏమన్నా అలుగుతాడా? అలిగితే వాటికి ఏమన్నా నష్టమా అనేది మళ్ళీ అది కూడా ఆలోచనలో ఉన్నారు. ఇక కొత్త వారిని ఎవరెవరు తీసుకోవాలంటే నీలం మధు, మదన్ మోహన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, బాలు నాయక్, అమీర్ అలీ ఖాన్ అండ్ మైనార్టీ వర్గం నుంచి ఫిరోజ్ ఖాన్ పేరు కూడా కొంత కేంద్రం దగ్గర మన ఢిల్లీ అధిష్టానం దగ్గర ఒక పరిశీలనలో ఉంది. ఈ 6 ఎవరు అనేది రేవంత్ రెడ్డి ఆయనకు వచ్చిన సమాచారం ఉన్నప్పటికీ, చేయగలిగే అథారిటీ ఉన్నప్పటికీ ఎలాంటి ప్రకటనలు చేయొద్దు. చేస్తే పార్టీలో కొంత అసంతృప్తి ఉంది సీఎం రేవంత్ రెడ్డి మీద. మళ్ళీ అది ఇంకా పెరిగి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి లిస్టు అధిష్టానమే ప్రకటిస్తుంది. అప్పటివరకు ఎవరు ఎలాంటి ప్రకటన చేయొద్దని చెప్పేసి నిన్న గట్టిగా వీళ్ళకి సూచనలు ఇచ్చినారు. ఒక్కొక్కరిని ఎవరైతే ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి అధిష్టానంతో మీటింగ్కి వెళ్ళారు, బట్టి కావచ్చు, ఉత్తమ్ కావచ్చు, సీఎం రేవంత్ కావచ్చు, పీసీసీ చీఫ్ కావచ్చు, అందరూ ఒక కాడ కూర్చోబెట్టి మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వ పరిస్థితి ఏంది, జనాల్లో గ్రౌండ్ లెవెల్ ఎట్లా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, పార్టీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, మంత్రివర్గంలో అందరి మధ్య కోఆర్డినేషన్ ఎట్లా ఉందని చెప్పేసి మంత్రివర్గ విస్తరణ చేస్తే ఎవరికి ఇస్తే ఏమవుతుంది, ఎవరికి ఇవ్వకపోతే ఏమవుతుంది, ఏ సామాజిక వర్గాన్ని దీనికి సంబంధించి ప్రాధాన్యత ఇవ్వాలనే విషయం కూడా చాలా డీప్గా చర్చించినట్టు తెలుస్తుంది. అయితే అందరినీ ఒకసారి ఉమ్మడిగా కూర్చోబెట్టి మాట్లాడి మళ్ళీ విడివిడిగా కూడా అధిష్టానము అభిప్రాయాలు తీసుకున్నది. మరి విడివిడి అభిప్రాయాలు లెక్కలోకి తీసుకొని ఉమ్మడి అభిప్రాయాలు క్రోడీకరించుకొని అన్ని కలిపి ఎవరికి చేస్తారు అనేది మొత్తం అధిష్టానం చేతిలో ఉంది. ఇప్పుడు బాల్ అధిష్టానం కోర్టులో ఉంది.